ఇవ్వలేదు. సరే ఇప్పటికైనా కలిసి మాట్లాడదామంటే అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నిస్తుంటే దూరం జరుగుతున్నారు. ఏంటి మీ రాజకీయ వ్యూహం ఏంటి? నమస్కారం శ్రీనివాస్ గారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒక్క విషయం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల తర్వాత మేము జనసేన పార్టీతో కలిసేటప్పుడు మా తాలూకా వ్యూహం, మా తాలూకా ఆలోచన, మా తాలూకా ఆశ 24లో జనసేన పార్టీతో కలిపి మేము ఇక్కడ అధికారంలోకి రావడం. ఆ వ్యూహంతోనే ఇరు పార్టీలు ఆ రోజు మేము కలిసి పనిచేయడం ప్రారంభించాం. అయితే కాలగమనంలో మేము సరిగా పనిచేయలేదు అన్నటువంటి భావన అయితే ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయింది. సరే, మాలో ఏముంది, వాళ్ళలో ఏముంది, అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కొన్ని కారణాల రీత్యా అది అనుకున్న స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా కనుమరుగైపోయే పరిస్థితి. రాను రాను కొన్ని అవకాశాల నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలపడుతుందేమో అన్నటువంటి ఆలోచన కొంతవరకు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే అధికార వైఫల్యాల నేపథ్యంలో ఖచ్చితంగా అధికార పార్టీ వైఫల్యాలు అనేవి మాకే యాడ్ అవుతాయని మేము అనుకున్నాము. మరి మా మిత్ర బంధంలో తేడానో లేకపోయినట్టయితే ప్రజల ఆలోచనలో తేడానో కానీ అది కొంతవరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలించాయనేది మీలాంటి విశ్లేషకులు చెప్తున్నట్టు. సరే, ఏదైనప్పటికీ మారినటువంటి రాజకీయ నేపథ్యంలో మా దగ్గర నుండి మేము మిత్రపక్షంగానే ఉన్నాము జనసేన పార్టీతో. అయినప్పటికీ జనసేన పార్టీ మరి మా పెద్దలతో చర్చించారా లేదా అనే విషయం నాకైతే తెలియదు. మా రాష్ట్ర పార్టీ శాఖకి అయితే సమాచారం లేదు. కేంద్ర పార్టీతో చర్చించారా లేదని తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఆ అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత ప్రకటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, రెండు పార్టీలు కలిసి వెళ్తాం, భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నాం. ఇది ఆ రోజు ఉన్నటువంటి. సో ఈ నేపథ్యంలో అయితే మా ఆలోచన అయితే మేము జనసేన అధికారంలోకి రావాలి. ఎందుకనేసి అంటే మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మాకు రిలయబుల్ పార్ట్నర్ జనసేన పార్టీ. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా మేము ప్రకటన చేసుకున్న తర్వాత ఎటువంటి వేరే ఆలోచన లేకుండా ఆ రోజు పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. మేము పోటీ చేయట్లేదు, మేము భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తున్నాం అని వచ్చినటువంటి సందర్భంలో ఇంకా తెలుగుదేశం పార్టీతో మేము కలవలా. తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసిన నేపథ్యంలో మా ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది జనసేన పార్టీ. సో అటువంటి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి ప్రపంచంలోనే అగ్రనేతగా ఉన్నటువంటి మోడీ గారు ఒకవైపు అయితే, ఆ రోజు మేము ప్రకటన ఇచ్చినటువంటి సందర్భంలోనే మాతో వచ్చినటువంటి నేపథ్యంలో మాకు జనసేన పార్టీ పట్ల ఉన్నటువంటి కన్సర్న్ అలాంటిది, ఆత్మీయ మిత్రపక్షం. అయితే రాజకీయ క్షేత్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా వారికి ఉన్నటువంటి ఆలోచనల నేపథ్యంలో తెలుగుదేశం దగ్గరికి వెళ్ళారు. కానీ మళ్ళా ఇప్పుడు ఏం కనబడుతుందంటే, మేము ఏవైతే గతంలో అనుభవాలు, ఇవాళ మాకు తెలుగుదేశం పార్టీ కూడా మాకేం సైద్ధాంతిక వైరుధ్యం ఏమీ లేదు శ్రీనివాస్ గారు. తెలుగుదేశం పార్టీతో మాకు సైద్ధాంతిక వైరుధ్యం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీతో ఉంది, ఇంకా చెప్పాలంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైసీపీతో ఉంది. ఎందుకంటే వాళ్ళు కాస్త ఏదన్నా మైనారిటీలకి అనుకూలంగా ఉన్న కానీ సరే, మీరు ఇప్పుడు తిరుపతిరావు గారు మీరు చాలా విషయాలు చెప్తున్నారు, కానీ క్లారిటీ హైకమాండ్ ఎందుకో దాటవేత సాచివేత వైఖరిని అనుసరిస్తుందా లేదా? మీ టీడీపీ జనసేన వరకు ఓకే అంటున్నారు, కానీ టీడీపీతో జత కట్టే విషయంలో సాచివేత దాటివేత. ఆర్ యు అగ్రీ ఆర్ నాట్? Yes, I am coming to that point, sir. I am coming to that point. నేనేమంటానంటే, సో మాకు ఏదైతే సైద్ధాంతిక వైరుధ్యం లేదని చెప్తూనే గత వైరుధ్యం ఉందని మీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సైద్ధాంతిక వైరుధ్యం ఉందన్నారు. కుటుంబ పార్టీలకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు, వాళ్ళతో చర్చ కలిపే ప్రసక్తి లేదని ప్రస్తుతం కాదు మాజీ. నేను చెప్పింది సైద్ధాంతిక వైరుధ్యం, కుటుంబ పార్టీ గురించి నేను మాట్లాడలా. నేను చెప్పేది సైద్ధాంతిక వైరుధ్యం ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాకు ఉంది సైద్ధాంతిక వైరుధ్యం. నేను అంటాను, నేను మీరు అడిగిన దానికే వస్తున్నా. ఇవాళ కేంద్ర పార్టీ ఏదన్నా మీమాంసలో ఉంది అని మేము భావించిన రాష్ట్ర శాఖగా కారణాలు ఇవన్నీ కూడా
తెలుగుదేశం పార్టీతో మాకు ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలో ఎందుకని అంటే 25 ఇవాళ మనం జనసేన పార్టీ కూడా 68 సీట్లు అడుగుతుంది అని చెప్పేసి ఒకవైపు వస్తుంటే కేవలం 15 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, 2 పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అంతకంటే ఇచ్చే పరిస్థితి లేదని ఇంకోవైపు ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. మేము ఆ అనుభవాలు అనుభవించాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బరస్ట్ అయ్యి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని అంటే మేము గతంలో అనుభవాలు అన్ని అనుభవించాం. మేము అటువంటి అనుభవాల నేపథ్యంలోనే ఇవాళ మా అధినాయకత్వం కాస్త ఆలోచన చేసి ముందుకెళ్తుందేమో అన్నది ఒక కారణం అయితే, రెండో కారణం కూడా ఉంది. ఏదైతే ఒక జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల ముందు మాత్రమే డెసిషన్ తీసుకోగలుగుతాం మేము. అంతకంటే ముందుకుండా డెసిషన్ తీసుకోవడానికి ఇలాంటి సందర్భంలో మళ్ళీ నేను చెప్పేది జనసేనతో కలిసినటువంటి సందర్భం అంటే అది జస్ట్ ఆఫ్టర్ ఎలక్షన్ వెంటనే జరిగింది కాబట్టి అది వేరు, ఎన్నికల ముందు. కాబట్టి ఇప్పటి వరకు మాకు ఉన్నటువంటి సూచన అయితే మాత్రం కాబట్టి ఇంకా క్లారిటీ రాలా. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని తర్జన భర్జనలు చేస్తున్నారు, ఏం చేయాలి అనే దాంట్లో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది హైకమాండ్ నుంచి మీకు. మాకైతే వచ్చిందనే భావిస్తున్నాను ఒకవైపు. ఎందుకని అంటే మేము ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఏదైతే సంక్రాంతి ముందు 3 రోజుల పాటు నా బోటి వాళ్ళం ప్రతి జిల్లాకి ముగ్గురు వెళ్ళి 3 రోజుల పాటు ఆ జిల్లాలో ఉండి మా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని ఎన్నికల నిర్వహణ కమిటీలు ఆయా పార్లమెంట్లకి ఆయా అసెంబ్లీలకి నిర్మాణం చేసుకొని అక్కడ ఎవరు పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారన్నటువంటి జాబితాలు కూడా తయారు చేసి రాష్ట్ర పార్టీ ద్వారా కేంద్ర పార్టీకి మేము పంపించినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ ఉటంకిస్తూ, ఈ నేపథ్యంలో మా కేంద్ర పార్టీ మేము ఇండివిజువల్ గానే ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికలు ఎదుర్కొనే దిశగా ఆలోచన చేస్తున్నటువంటి భావన వైపు మాకు ఉంది. శ్రీనివాస్ గారు రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్, సంజీవ్ రెడ్డి గారు, ఇక్కడ మేము అంటే మీరు కూడా ఇప్పటిదాకా